చిటికం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. దేవుని యొక్క సన్నిధిలో ఎంతవరకు ఆయన నామముని కీర్తనలతో కీర్తించుకున్న మనము కొంత సమయము దేవుని మాటలు విని కొద్ది మాటలు ధ్యానించుకొని దేవుని యొక్క ప్రార్థన కూడికను ముగించుకుందాం. అందరం కూడా సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం మనం జాగ్రత్తగా 3-4 వచనాలు జాగ్రత్తగా చదువుకుందాం. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడునూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. నా యందు క్రోధము లేదు, గచ్చ పొదలను బలురక్కసి చెట్లను ఒకవేళ ఉండిన ఎడల యుద్ధము చేయు వాని వలె నేను వాటిలోనికి ఒడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చి వేయుదును. దేవుడి మాట మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికి ప్రభునామములు శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క చిత్తమును బట్టి పరిశుద్ధ లేఖనాలను మనం అర్థం చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా గ్రహించాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన గురించి మనందరం కూడా కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిద్దాం. 2వ వచనమును కానీ 1వ వచనములో కానీ ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే ఆ దినము, 2వ వచనంలో కూడా ఆ దినము అని ప్రారంభించాడు. ఇది ఏ దినమని మాట్లాడుతున్నాడు? ఆ దినము అంటే అది ఏదో ఒక దినమై ఉన్నది. ఆ దినముల గురించి మనకు మాట్లాడుతున్నాడు. అది యెహోవా దినము. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్ష వనముండును, దానిని గూర్చి పాడుడి. ఇక్కడ ఒక ద్రాక్ష వనము ఉన్నదని మాట్లాడుతున్నాడు. అంటే ద్రాక్ష వనం గురించి బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకంటే యెషయా గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు 5వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట మనకు స్పష్టంగా రాయబడి ఉన్నది. 5వ అధ్యాయంలో బాగా ఆలోచించండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయము అక్కడ ఒక మాట ఉంది చూడండి. మొదటి మాట చదువుదాము. నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడెదను వినుడి. ఇది ఎవరి ద్రాక్ష తోట? నా ప్రియుడైనటువంటి దేవుని ద్రాక్ష తోట గురించి పాడెదను వినండి అన్నాడు. ఇప్పుడు 5-6 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియచెప్పెదను. నేను అది మేసివేయబడినట్లు దాన్ని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలను బలరక్కసి చెట్లను బలసి ఉండును. దాని మీద వర్షింపబడదని మేఘమునకు ఆజ్ఞ ఇచ్చేదను. ఇక్కడ మాట్లాడుతుంది ఎవరి ద్రాక్ష తోట గురించి? తన ప్రియుడి ద్రాక్ష తోట గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మాట్లాడుతున్న మాటే
యెషయా గ్రంథంలో 27 అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఇదే మాట ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒక ద్రాక్షావనముండును దానిని గూర్చి పాడుడి. ఒక ద్రాక్షావనముండును. ఈ ద్రాక్షావనం ఎవరిది? అక్కడ చెప్పిన ద్రాక్షావనం ఎవరిది? ఇక్కడ చెప్పిన ద్రాక్షావనం ఎవరిది? అక్కడ చెప్పిన ద్రాక్షావనము యేసు ప్రభు వారిదే. ఇక్కడ చెప్పిన ద్రాక్షావనము యేసు ప్రభు వారిదే. అక్కడ చెప్పిన ద్రాక్షావనానికి ఇక్కడ చెప్పిన ద్రాక్షావనానికి మధ్య ఉన్న తేడా ఏంటి? ఇప్పుడు ద్రాక్షావనం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉన్నది, అది పంటలు పండాలని నేను ఏం చేశానంటే ఆ యొక్క రాళ్లను ఏరాను, కుప్పలు ఊరాను, దుక్కు దున్నాను, ఆ యొక్క పనికిరాని స్థలాలను బాగు చేశాను, మంచిగా పండాలని దానికి ఎరువు వేసాను, దానికి బలం పెట్టాను, ఎన్నో చేశాను. నేను మంచి ద్రాక్ష చెట్టుని తీసుకొచ్చి అక్కడ నాటాను, అయినది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఇప్పుడు అది కారు ద్రాక్షలు కాసింది కనుక నేను ఏం మాట్లాడుతున్నానంటే, బాగా ఇక ఎన్నటికీ అది కాయకున్నట్లు నేను ఏం చేస్తున్నానంటే, అక్కడ మనం అర్థం చేసుకోవడానికి 6వ వచనం 5 మధ్య నుంచి చదివచ్చు. ఏమన్నాడు? అది త్రొక్కబడినట్లు చూడండి, నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని కోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలను బలరక్కసి చెట్లను బలిసి ఉండును. దాని మీద వర్షింపబడదని మేఘమునకు ఆజ్ఞ ఇచ్చేదను. ఆమేన్. అక్కడ ద్రాక్షవనం ఉన్నది. ఆ ద్రాక్షవనం గురించి మాట్లాడే ఏమిటంటే, అది మెయ్యాలని కంచెను నేనే తీసేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ ద్రాక్ష తోట గురించి ఏం మాట్లాడుతున్నాడంటే, యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను అన్నాడు. దానికి కంచె తీసేసింది ఆయన, ఇక్కడ కాపు చేసేది ఆయన. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇది ఇశ్రాయేలు గురించే, కాదనట్లేదు, ఇశ్రాయేలు గురించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో మాట్లాడింది ఎవరి గురించి? యెషయా గ్రంథము 27వ అధ్యాయంలో మాట్లాడింది ఎవరి గురించి? ఈరోజు మనం దాని గురించి బాగా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ సహోదరులారా, బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనం ప్రయోజకులం అవుతాం. కానీ అది అర్థం కాకపోతే తికమక్క పడిపోతాం. ఈరోజు తికమక్క పెట్టేటువంటి క్రైస్తవ్యం భూమి మీదకి వచ్చేసింది. అందుకని ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకున్నంత టైం కూడా లేకుండా భ్రమ పెట్టేస్తున్నారు మనుషులు. అప్పుడప్పుడు కొంతమంది ప్రార్థనలకు వస్తుంటారు, దేవుళ్ళు ఉన్నాము, బలపడదాము, నిలబడదాము, మంచి వాక్యాలు అంటున్నాము, ఈ వాక్యం కరెక్ట్ గా ఉంది, మన జీవితాలు బాగు చేద్దాం అన్నట్టు అంటుంటారు. ఎప్పుడైతే వీళ్ళు నిలబడి బాగా ఉంటుంటారో, వీళ్ళు దేవుళ్ళకి వస్తుంటారు, ఈ వాక్యం బాగుంది, మాకు సరిపోయే వాక్యం అనుకుంటారు, వెంటనే ఆ యొక్క పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న మనుషుల్ని భ్రమ పెట్టే వాళ్ళు ఉన్నారు లోకంలో. చూస్తుంటారు కదా, కొన్ని చర్చిల నుంచి కొంతమంది సంఘాల నుంచి ప్రార్థనకు వచ్చి కూర్చోగానే ఒక 2-3 వారాలు వస్తారు, తర్వాత వారం రాదు. ఎందుకు రాలేదమ్మంటే మాకు నచ్చలేదంటారు. ఏమి నచ్చలేదంటే, ఏమి నచ్చలేదో చెబితే బాగుండు, ఏమి నచ్చదో వాళ్ళకు కూడా తెలియదు. చివరికి క్లారిటీ తీసి అర్థమైందంటే మా పాస్టర్ ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. అందుకని రావాలి. వాళ్ళ పాస్టర్ వెళ్ళొద్దన్నాడు. పాస్టర్ ఎందుకు వెళ్ళొద్దన్నాడు అంటే, వీళ్ళు అక్కడికి పోతే ఎక్కడ నా దగ్గర నుంచి తప్పిపోతున్న భయం. వాళ్ళు పోతే తప్పేముంది, బాగుపడేదే కదా, ఎక్కడైనా బాగుపడేది. ఇప్పుడు సండే ఆదివారం ఆరాధన ఉంది, ఆరాధనకు నువ్వు రోజు సంఘానికి వెళ్ళిపో, మిగతా రోజులు నువ్వు ఎక్కడైనా ప్రార్థన ఉండడం తప్పలేదు కదా, వాక్యం అంటే మంచిదే కదా. విన్నప్పుడు అది మంచిది కాదనుకో, అయ్యా ఈ వాక్యం బాగలేదు, ఇది వాక్యానుసారం కాదని చెప్పి మానుకోవడం తప్పే. కానీ ఏమి సమాధానం లేకుండా మానుకుంటున్నారంటే అర్థం ఏంటంటే, వాళ్ళ దైవజనం అంటే వాళ్ళు పట్టుకున్నటువంటి ఆ బంధకాలలో నుంచి వాళ్ళు బయటికి రాలేక ఎక్కడ ఈ వాక్యాలు ఇంటే బాగుపడి వాళ్ళ దైవజనుల్ని వీళ్ళు ఎక్కడ ప్రశ్నిస్తారేమని ఆగిపోతారు అంతే. వాళ్ళు ఆపేస్తారు అంతే. ఏందయ్యా రావట్లేదని మీరు అడిగారు అనుకోండి, కుదరలేదులే, సమాధానం చెప్పలేరు. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతున్న బైబిల్ ఏంటంటే, మొదట మాట్లాడిన ద్రాక్ష తోట యెహోవాదే,
ఇప్పుడు మాట్లాడుతున్న ద్రాక్ష తోట యెహోవాది, దేవుడిదే. అదేమన్నా దెయ్యాన్ని, ఇదేమన్నా దేవుడిదా? అది దేవుడిదే, ఇది దేవుడిదే. మరి దానికి దీనికి మధ్య ఉన్న తేడా ఏంటి? బాగా ఆలోచించాలి. దానికి దీనికి మధ్య ఉన్న తేడా. నేను అడిగేది ఏంటంటే ఎక్కువ ఏం అడగట్లేదు, ఆలోచించమని చెప్తున్నాను. అక్కడ ద్రాక్షావనమును బాగు చేసింది ఆయనే. అక్కడ దానికి రాళ్ళు ఏరింది, దానికి కంచె వేసింది, దాన్ని బాగుగా పండాలని చెప్పింది, దానికి కాపు కాసింది ఆయనే. అయితే అది కారు ద్రాక్షాలు కాసినప్పుడు కంచె తెగనుకింది కూడా, తర్వాత గోడలో పగలగొట్టింది ఆయనే. అనేకమైనటువంటి వచ్చి మెయ్యాలని చెప్పి దాన్ని పారద్రోలేసి అందరిని ఆహ్వానించింది ఆయనే. కానీ అదే మాట మరలా యెషయా గ్రంథం 27వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నానన్నాడు. దేనిని? ఇప్పుడు అక్కడ కాపు కాసిన ఆయన ఇసుక పుట్టేసి వదిలేశాడు. మళ్ళీ ఇక్కడ ఎందుకు కాపు కాయాల్సి వచ్చింది? అక్కడ ఉన్న సందర్భానికి ఇక్కడ ఉన్న సందర్భానికి తేడా ఏంటి? బాగా ఆలోచిద్దాం, బాగా గమనించండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 5వ అధ్యాయంలో మాట్లాడింది ఎవరి గురించి అంటే ఇశ్రాయేలీయుల గురించి. యెషయా గ్రంథము 27వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మాట్లాడింది ఎవరి గురించి అంటే సంఘముల గురించి. ఆమేన్. సంఘానికి ఇశ్రాయేలీయులకు మధ్య ఉన్న తేడా ఏంటి? మధ్యలో ఒక మంచి తేడా జరిగింది. అదే క్రైస్తవ్యానికి మూలం. దాని వల్లే క్రైస్తవం ఏర్పడింది. తేడా ఏమిటి? ఆమేన్. ఇశ్రాయేలీయులకి సంఘానికి మధ్య ఉన్న తేడా ఏంటంటే ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నాడు. అంతకుముందు యేసు ప్రభు వారు శరీరధారిగా రాలేదు, ప్రజల కొరకు ప్రాణం పెట్టలేదు, తన రక్తము కార్చి ఎవరిని కూడా కడగలేదు. అంతకుముందు ఉన్నటువంటి ఇదంతా కూడా ధర్మశాస్త్రానుసారంగా ఉన్నది. ఎప్పుడైతే ఈ యొక్క యెషయా గ్రంథము 9వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 9వ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాలను చూసినప్పుడు, ఈ సందర్భాలను ఒక వారం చెప్తాను. ఈ సందర్భాన్ని చూసినప్పుడు ఇదిగో మనకు శిశువు అనుగ్రహించబడెను, ఆయన వచ్చి ప్రతి మనిషిని బాగు చేసి తన సంఘంలో చేర్చుకుంటారన్నట్టుగా రాయబడి ఉన్నది. ఇప్పుడు యెషయా గ్రంథం 27వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆ దినము అనగానే యెహోవా దినము, దేవుని దినము. ఆ దినము కాలము పరిపూర్ణమైనప్పుడు అని రాయబడింది. ఏమైనప్పుడు? కాలము పరిపూర్ణమైనప్పుడు ఏమైందంట? ఎవరైనా ఒక్కలైనా ఆలోచించండి. కాలము పరిపూర్ణమైనప్పుడు ఏం జరిగిందంట? ఆమేన్. ఏందమ్మా? కాలము పరిపూర్ణమైనప్పుడు ప్రభు వచ్చెను. ఎక్కడుందంటే బైబిల్ గ్రంథంలోనికి మీరు గలతీ రాసిన పత్రిక అనుకుంటారు, చూడండి ఎక్కడ ఉన్నది ఆ మాట. 4:4 మంచిది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆమేన్. ఎప్పుడు పంపాడు దేవుడు తన కుమారుని? కాలము పరిపూర్ణమైనప్పుడు. కాలము ప్రారంభంలో కాదు, కాలము అంతమైపోయింది, కాలము ముగించబడింది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అందుకని ఏం రాయబడి తెలుసా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. అంటే పరలోక రాజ్యము సమీపించిందంటే ఈ లోక రాజ్యము అంతమైపోయే దినాల్లోకి వచ్చింది. నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయం. ఎన్ని వచనాలు రాయబడింది. ఏది ఆ దినం అనగానే ఆ దినాన్ని గురించి మాట్లాడటం ఈ రోజు మనం మర్చిపోతున్నాం. కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి అని రాయబడింది. అదే రాయబడిందమ్మా. ఆయన ఏం జరిగిందంట? ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై. ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయి. ధర్మశాస్త్రమునకు లోబడింది ఎవరు?
ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రానికి వాళ్ళు లోబడి ఉన్నారు, వాళ్ళని విడిపించడానికి వచ్చాడు. అదే విధంగా మనం చూస్తే సర్వలోక మానవుల కొరకు వచ్చిన వాడు. ఎప్పుడైనా మీరు బైబిల్ చదివేటప్పుడు చూడండి, పాత నిబంధన మొత్తం కూడా పక్షపాతంగా ఉన్నట్టు కనపడుద్ది. పాత నిబంధన అంతా ఎలా కనపడుద్ది? పక్షపాతం ఉన్నట్టు కనపడుద్ది. పక్షపాతం అంటే ఏంటి చెప్పాలి మీరు. పక్షపాతం అంటే ఏందమ్మా? ఎందక్క నైట్ కూడా నిద్ర వచ్చింది, పగులు కూడా నిద్ర అవుతుందా? పగులు కూడా నిద్ర అవుతాక చాలా మంచిగా చెప్తాను, జాగ్రత్తగా. స్వార్థం, అదే పక్షపాతం అన్నా స్వార్థం అంటే. పక్షపాతం అంటే ఏంటిది? ఒకరిని ఒకలాగా మరొకరిని ఒకలాగా. ఎలా చూశాడు పాత నిబంధనలో? క్లారిటీ కావాలి మీకు, బైబిల్ రివర్స్ కావాలి మీకు, బైబిల్ వస్తేనే గుర్తుంటది. ఎలా చూశాడు పాత నిబంధనలో? ఇశ్రాయేలీలు ఒకలాగా చూశాడు, మిగతా వాళ్ళని ఒకలాగా చూశాడు. అంతే కదా? బాగా చదువుకొని బైబిల్ మీరు బాగా ఆలోచించండి, మీరు బైబిల్లోనికి రండి. ఇశ్రాయేలీలను మాత్రమే ఆశీర్వదించాడు, ఇశ్రాయేలీలకు మాత్రమే దీవెనలు, ఇశ్రాయేలీలకు మాత్రమే వాగ్దానాలు, ఇశ్రాయేలీలకు మాత్రమే ఆశీర్వాదాలు. మరి మిగతా వాళ్ళు దేవుడి ప్రజలు కాదా? మరి ఎందుకని అలా ఉన్నాడు? ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే బైబిల్ కూడా తప్పు పట్టాడు. ఎందుకంటే బైబిల్ చదివేటప్పుడు ఆలోచించాలి. నేను చాలా చక్కగా ఆలోచిస్తాను. ఇప్పుడు చాలా మంది చూద్దాము, వీళ్ళు ఏలక దేవుడు, ఈయన ఏలక దేవుడు, ఈయన ఏలక దేవుడు అంటారు. అంటే ఎలాగంటారంటే మీకు అర్థమయ్యేటప్పుడు, ఏళ్ళ ఎలవేలుపు ఏనా, ఏలకు విలవేలుపు ఏనా, ఏలకు విలవేలుపు ఏనా, ఇలా అనుకుంటుంటారు. ఇలా అనుకున్నప్పుడు పాత నిబంధన ప్రకారం పోతే ఇశ్రాయేలుకి కదా దేవుడు యెహోవా, మిగతా వాళ్ళకి కాదుగా. మరి ఇశ్రాయేలు కానప్పుడు మిగతా వాళ్ళకి కానప్పుడు ఆయన అందరికీ దేవుడు ఎలా అవుతాడు? మరి ఇప్పుడు కరెక్టే కదా, మీరు చెప్పేది కరెక్టే కదా, ఏర్పరచుకున్నాం. మరి ఎందుకు ఏర్పరచుకోవాలి? పుట్టింది ఒక్కడి నుంచి కదా, ఆదాము నుండి వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూ. అంటే ఏళ్ళని ఒకలాగా చూస్తే పక్షపాతం అంటామా కాదా? నిజంగా లేదక్క చెప్పండి. ఇప్పుడు ఏళ్ళ చేత వాళ్ళని కొట్టేయడం ఏంది? అసలు ఇది పద్ధతేనా? ఇప్పుడు వీళ్ళు రక్త మాంసం కలిగిన వాళ్ళే, వాళ్ళు రక్త మాంసం కలిగిన వాళ్ళే. ఏళ్ళ ప్రాణం ఎంతో వాళ్ళ ప్రాణం అంతే, ఏళ్ళ ఇల్లు ఎంతో వాళ్ళ ఇల్లు అంతే. మరి ఏళ్ళ చేత వాళ్ళని కొట్టేయడం ఏంటి? ఏళ్ళ చేత వాళ్ళని తిట్టేయడం ఏంటి? ఏళ్ళ చేత వాళ్ళ చేత యుద్ధాలు చేయించడం ఏంటి? అందువల్ల కాలం పరిపూర్ణమైనప్పుడు, అంతము సమీపించినప్పుడు దేవుడు లోకానికి ఒక వెలుగు ప్రకాశింపచేశాడు. అదే ఈరోజు మనం బైబిల్ నిజమని చెప్పడానికి కొత్త నిబంధనే ఆధారం. కొత్త నిబంధన లేకపోతే పాత నిబంధన పట్టుకొని వచ్చి జనాలు ఏమంటారంటే, మీ దేవుడు కూడా యుద్ధాలు చేయలేదా? మీ దేవుడు కూడా కత్తులతో ఒకరి మీద ఒకరికి పొడవలేదా? మీ దేవుడు కూడా ఎందుకు వడగండు పంపించి అందరినీ చంపలేదా? ఈరోజు మనం ఏం చెప్తున్నాం? ప్రేమించమని చెప్తున్నాం. మరి ఏంటి అందరం చంపని చెప్పాడు అక్కడ? కంటికి కనబడే ప్రతి ఒక్కరిని నరుక్కుంటూ పోమన్నాడుగా పాత నిబంధన మొత్తంలో. మేము ఒక దావీదు ఎంతమందిని చంపుకుంటూ వచ్చాడు? 10,000 మందిని చంపుకుంటూ వచ్చాడు. మరి అంతమందిని చంపని మనకు చెప్తా? ఇది కరెక్ట్ కాదు కదా. ఇది పరిస్థితి ఏంటంటే దేవుడు ఇక్కడ ఒక తీర్మానం తీసుకొచ్చాడు. అందుకే ఇది ఇలా ఉంటది కాబట్టి ఇశ్రాయేలీయులకు దేవుడు కఠిన మనసు కలిగించాడు. అందరూ నా బిడ్డలే అన్నాడు ఇక్కడ. అందుకని అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో అనుకుంటాను ఒక మాట రాయబడింది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము చూద్దాం. ఒక మాట చదువుతాను, జాగ్రత్తగా చూద్దాం, కొద్ది మాటను చదువుద్దాం. 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆమేన్. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అంటే ఈ మాట మాట్లాడినప్పుడు దీనికి పరిపూర్ణం కూడా ఉండాలి. పాత నిబంధనలోకి వెళ్ళినప్పుడు ఏమని మాట్లాడాడు? నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. అంటే ఆహాబుకు దేవుడు కాదా? అంటే ఇస్మాయిలుకు దేవుడు కాదా? అంటే నాహోరుకు దేవుడు కాదా? ఏదో క్యాజువల్ గా గుడ్డిగా వచ్చి మన యేసు ప్రభువుని నమ్ముకొని రాలా. బైబిల్ మొత్తాన్ని 1కి 10 సార్లు 10కి 20 సార్లు చదివితే దీంట్లో తేడా ఉంది కరెక్ట్ అయితే బయటకు రావాలి. గొల్లియాతుకి దేవుడు కదా ఆయన? దావీదుకే దేవుడా? గొల్లియాతుకి దేవుడు కదా?
మరి గొల్లియాతు కూడా దేవుడే కదా, మరి ఫిలిష్తీయులకు దేవుడు కాదా, మరి అమాలేకులకు దేవుడు కాదా? అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటూ వస్తుంటే ఇశ్రాయేలులకే దేవుడు, మరి అమాలేకులకు దేవుడు కాదంటే అప్పుడు ఎలా ఊరు ఉండాలి దేవుడు? అంటే ఒక దేవుడు ఉన్నాడనేగా. అంటే ఇక్కడ వ్యత్యాసం రాకూడదు, బైబిల్లో వ్యత్యాసం రాకూడదనే అందుకని ఇక్కడ పరిపూర్ణమైనప్పుడు ఏమి రాయబడిందంటే దేవుడు తన కుమారుడిని పంపాడు. ఎందుకు పంపాడంటే నా ప్రజలు వీళ్ళందరూ, అమాలేకీయులు నా ప్రజలే, ఫిలిష్తీయులు నా ప్రజలే, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి అనాలేకీయులు మా ప్రజలే, మిద్యానీయులు నా ప్రజలే, గొల్లియాతు నా బిడ్డే, అందరూ నా ప్రజలే, వీళ్ళల్లో ఎవరు నశించటం నాకు ఇష్టం లేదన్నాడు దేవుడు. ఎవరు నశించడం ఆయనకు ఇష్టం లేదు, అందరూ ఆయన ప్రజలే. అందుకని యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నారంటే ఇది అంటున్నాడు. ఇక్కడ అదే నచ్చలా ఇశ్రాయేలీయులకు. ఏం నచ్చలేదంటే అందరికీ యేసు ప్రభు దేవుడు అంటే వాళ్ళకి నచ్చట్లా. వీళ్ళకి ఏం నచ్చింది? మాకు మాత్రమే దేవుడు, మీకు కాదంటున్నారు. ఇప్పుడు కోపం వస్తుందా రాదా? అసలు ఏం జరిగిందంటాడా? మాకు మాత్రమే దేవుడు, మీకు కాదంటానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలుకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఏం ప్రత్యేకత ఉన్నదమ్మా? ధర్మశాస్త్రం ఉంది, వాళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని కట్టడలు ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి. వీళ్ళ పద్ధతుల ప్రకారము వీళ్ళు విలువ కలిగిన వాళ్ళు, బాగానేమ్మా, వీళ్ళు విలువ కలిగిన వాళ్ళు, వీళ్ళు పక్కన వాళ్ళను అంటరాని వాళ్ళు అనేవాళ్ళు. పక్కన ఉన్నటువంటి అన్ని జనాంగ సమరయులు కానీ వీళ్ళందరినీ ఏమనేవాళ్ళు? అంటరాని వాళ్ళు అనేవాళ్ళు. వాళ్ళు ఇళ్లలోకి రాకూడదు, వాళ్ళు వీళ్ళ మంచాల దగ్గర కూర్చోకూడదు, వాళ్ళు వీళ్ళ ప్లేట్లలో అన్నం తినకూడదు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఏం చెప్పారంటే అదేమి లేదు, దేవుడు అందరికీ ఒకడే, కాబట్టి అందరము కలిసిమెలిసి ఉండాలి, అందరం ఒకే చోట ఉండాలన్నప్పుడు వీళ్ళకి నచ్చలా. అందుకని యేసు ప్రభువుని వద్దన్నారు. అదే కదా యేసు ప్రభు చెప్పింది, ఇదిగో శాస్త్రులు పరిశీలులారా, మీరు గిన్నెను పళ్ళెమును వెలుపల మాత్రమే కడుగుతున్నారు కానీ లోపల కడగటం లేదు. ఎందుకు కడగటం లేదంటే లోపల దేంతో ఉన్నది? దోపుతోను, అజితేంద్రంతోను, చూడండి, కపటముతోను, వ్యసనముతోను, అసూయతోను ఏముంది? కపట బుద్ధి. అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే బుద్ధి వాళ్ళల్లో ఉంది. అది తీసేయడానికి యేసు ప్రభువు వచ్చాడు. అందుకనే ఇక్కడ రాయబడిన ఏమో చెప్తే ఈయన ఎవరికి కూడా గొప్ప అనేటట్టు లేరు. వీళ్ళు సమరీయులు ఉన్న ప్రదేశంలో కూడా వెళ్ళారు కదంటే వాళ్ళు వస్తే మాకు అంటరాని తనం అసలు రాకూడదు అంటారంట. ఇదంతా మనందరికి అర్థమైనట్టుగా పేతురు ఎక్కడికి వెళ్ళాలి? చర్మకారుడైనటువంటి సీమోను ఇంటి దగ్గరికి వెళ్ళాలని వచ్చినప్పుడు పిలిపించుకోవడానికి పోయినప్పుడు పేతురు మనసులో ఏమనుకున్నాడు? నేను చూడండి అక్కడ అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం అనుకుంటాను, జరిగిన సందర్భం మీకు చూపిస్తాను. 10వ అధ్యాయము నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను అమ్మా ఇక్కడ మీరు ఏమని రాయబడిందంటే పేతురు అక్కడ వచ్చినటువంటి మాటల గురించి మనకు అంటాడు, ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాదు అనే మాట రాయబడి ఉంటది. చూడండి ఆ మాట అక్కడ మనకు చెప్పబడినటువంటి మాటను, అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసం చేయుటైనను అట్టి వాణిని ముట్టుకొనుటే అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయినను ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించెను. ఆమేన్. ఎంతకు ముందు దాకా మనుషుల్ని ఏమనే వాళ్ళు? అంటరాని వాళ్ళు, వాళ్ళను ముట్టకూడదు అనేవాళ్ళు, వాళ్ళెల్లా కూడా పోకూడదు అనేవాళ్ళు. ఇంత స్థితి జరిగిన తర్వాత ఇప్పుడు పేతురుకు చూపించాడంట దేవుడు. ఇక్కడ మనం చదివినటువంటి మాట చూడండి, ఇదిగో అట్టి వాణిని అన్యజాతి వాణితో సహవాసం చేయుట అయినను
అట్టి వాణిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదు. వానితో సావాసం చేయటమైనా వాళ్ళని ముట్టుకోవటం కూడా ఎవరికి ధర్మం కాదు? యూదునికి ధర్మం కాదని మీకు అంటే వాళ్ళందరికీ తెలుసు అది. ఆమేన్. వాళ్ళకి అది తెలుసు, మరి ఏం తెలియదు? ఏది తెలియదు? దేవుడు అందరికీ ఒక్కడే, ఎవరు నిషేధింపదగిన వాడు కాదు అని వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఎవరు చూపించాడు పేతురుకి? దేవుడే చూపించాడంట. అందుకని ఆయన ఏమంటున్నారు తెలుసా? అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించాడు. అది ఇక్కడ మనం మాట్లాడాల్సిన మాట. దేవుడు చూపించిన తర్వాత పేతురు కళ్ళు తెరవచుకున్నాయి. అదే దేవుడు చూపించకపోతే వెళ్ళి సువార్త చెప్పేవాడా? వెళ్ళి వాళ్ళతో మాట్లాడేవాడా? వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చునేవాడా? వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేవాడా? అసలు వాళ్ళ యొక్క గడప కూడా తొక్కేవాడా? అసలు వాళ్ళని ముట్టుకోని వచ్చేవాడా? ఇదంతెందుకు? సమరయ స్త్రీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారిని చూసుకొని దూరంగా ఉన్నది. యేసు ప్రభు వారు అన్నది, అమ్మా కొంచెం తాగటానికి నీళ్లు పోయమన్నాడు. అప్పుడు ఆమె ఏమన్నది? అయ్యా మీరు యూదులు, మేము సమరయము, మీరు నా నీళ్ళు ఎలా తాగుదురు? అక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఆమె చెప్పిన మాట నిజం. మీరేమో మేమేమో అంటే మీరు మా నీళ్ళు ఎలా తాగుదురు? పాట కూడా పాడతారు కదమ్మా. నీళ్ళు ఎలా తాగుతారు మీరు అన్నారు. ఇప్పుడు బాగా గమనించి ఆలోచించండి. మనందరం కూడా ఒక్క బోర్లో నుంచే నీళ్ళు తాగుతుంటాం. బోర్లో నుంచి వచ్చేది. ఇప్పుడు ఇళ్లలో పోయిన తర్వాత నీ పాత్రలో ఉన్నాయి, నా పాత్రలో ఉన్నాయి, అంతే. పెద్ద తేడా ఏం లేదు. ఆ బోరు ఉన్నది ఒకటే. ఊరికి ఒకే ఒక బావి ఉంటుంది, నీకు ఒకే ఒక బోరు ఉన్నది. ఆ బోర్లో నుంచి నీళ్లు పైకి వచ్చిన తర్వాత ఆ నీళ్లు ముందు నువ్వు తీసుకెళ్ళి నీ ఇంట్లో పెట్టుకున్నావు, తర్వాత ఒక తీసుకొని ఇంట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు నీళ్ళు అయ్యే నీ ఇంట్లోకి రాగానే అవి అపవిత్రం అయిపోనియా? అదే నీళ్ళు, నీళ్ళలో తేడా లేదు. అదే నీళ్ళు ఆ బోరు నుంచి వచ్చి నీళ్ళే ఇప్పుడు నీ ఇంట్లోకి రాగానే తేడా అయిపోయినాయా? తేడా అయిపోయినాయమ్మా? మరి అయిపోయినాయని ఎవరు అనుకుంటున్నాడు? మనసు ఊహించుకుంటున్నాడు. అమ్మో వాళ్ళ నీళ్ళు మనం తాగేదేంది, అయ్యో వాళ్ళ అన్నం మనం తినేదేంది, అయ్యో వాళ్ళ దగ్గర మనం కూకుండేదేంది, వాళ్ళని మనం ముట్టుకుండేదేంది. అంటే ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఇశ్రాయేలీలు ఎంత ఘోరాతి ఘోరంగా ప్రవర్తించారు ఆ రోజుల్లో. అంటరాని వారు మీరు, మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు నీకు గెంటేశారు బయటికి. వీళ్ళలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, వీళ్ళకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, వీళ్ళు ఏమనుకున్నారు తెలుసా? మేము బాగా మేము ఇప్పుడు మీరు చదివిన మాటలోని అదే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 28 మీరు చదివిన మాట ఏం చదివారు అక్కడ? ఏ మనుషుడు నిషేధింపదగిన వాడని అపవిత్రుడు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము పవిత్రులము, మీరు. ఇప్పుడు ఈ తెగ ఇప్పుడు ఎక్కడికి పడింది? ఆమేన్. ఆడున్నటువంటి ఈ యొక్క తత్వం ఇప్పుడు ఎక్కడికి పడింది? సంఘాలకు వచ్చి పడింది. ఇప్పుడు అదే కదా మనం అనేది, మన మంచోళ్ళు వాళ్ళ చెడ్డోళ్ళు అంటే ఎంత మంచోడుగా, ఎంత మంచితనం వచ్చేసింది. నేను నాకు అర్థం కాలేదు. నువ్వు మంచోడివే, నేను చెడ్డోడు అన్నట్టు నువ్వు మంచోడివే. అందుకేమంటారు తెలుసా? మేము రాము ఎర్రకాడికి, మేము మీరు ఏదన్నా పిలిస్తే పలకము, మేము మీ దగ్గర కూర్చోము, మేము మీతో మాట్లాడము, మేము మీతో ఉండము. అంటే ఏంటి అసలు ఎంత దిగజారిపోయినరా? అంటే ఆనాటి ఇశ్రాయేలీలు ఎలాగైతే కారు ద్రాక్షలు కాశాయో ఈ రోజు సంఘంలో ఉన్న చాలా మంది కూడా కారు ద్రాక్షలు కాయటానికి రెడీ అయిపోయారు. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే అక్కడ చదవండమ్మా 27:3 జాగ్రత్త చదవండి. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. దేనిని? ఏ ద్రాక్ష తోట? ఇప్పుడు చెప్పాలి. ఏ ద్రాక్ష తోట? సంఘము అనే ద్రాక్ష తోట. సంఘం అంటే ఏంటిది? యేసుక్రీస్తు. సంఘం అంటే ఏంటిది?
యేసు ప్రభు శరీరం మంచిది కాదంటే సంఘం అంటే ఏంటిది? సంఘం అంటే ఏంటిది? యేసు ప్రభు శరీరం, చర్చి, ఇంకా యేసు ప్రభులో ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు కాదంటే సంఘం అంటే ఏంటిది? ఆ సంఘంలో ఎవరు ఉంటారు? ఇప్పుడు దాకా నేను చెప్పింది కూడా అదే కదమ్మా. ఆ సంఘంలో ఎవరు ఉంటారు? అపోస్తుల కార్యములు 28 అధ్యాయం 28 వచ్చిన అనుకుంటాం. 20 చూడండి, మీరేం బాధపడద్దు, ప్రతిదీ మీకు రిఫరెన్స్ తో. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము అంటే దేవుడు రక్తంతో కడగబడిన వాళ్ళే సంఘము, అందరు సంఘం కాదు. ఎందుకు కాదంటే ఎవరైతే దేవుడు యేసు ప్రభు రక్తంతో కడగబడతారో వాళ్ళలో ఏముండదమ్మా? ఏముండదు? అపవిత్రత, పాపం, ఇంకా ఏముండదు? భేదభావం ఉండదు. ఆమేన్. భేదభావం యేసు ప్రభువుకి లేదు. సమరయ స్త్రీ వస్తే ఆమె చాదలో నుంచి నీళ్లు పోతుంటే తాగుతానన్నాడు. ఈరోజు ఏందయ్యా మా ఇంటికాడికి రాలేదు, మేము రాము, మీరు అన్యులు, మేము క్రైస్తవులము. క్రైస్తవుల కంటే ఏమన్నా కొమ్ములు ఎక్కువ ఉన్నాయా? క్రైస్తవుల కంటే ఏమన్నా 4 చేతులు 6 కాళ్ళు ఉన్నాయా? అంటే క్రైస్తవుల కనే వాళ్ళలో ఏమొచ్చేసింది? అహంకారం అనేది వచ్చింది. ఇది ఎవరికి వచ్చింది? ఆనాడు ఇశ్రాయేలీలకు వచ్చింది. కనుక ఇశ్రాయేలీలు ఏమి కాయలు కాశారమ్మా? కారు ద్రాక్షాలు కాశారు. ఈ రోజు కూడా యేసు ప్రభువులో కడగబడ్డామని ఊహించుకొని సంగముగా మాట్లాడుకుంటున్న మనుషుల్లో కూడా ఇశ్రాయేలీలో ఉన్న బుద్ధులే వచ్చాయి. అప్పుడు ఆ తోటకి ఏం చేశాడు? మరి ఇప్పుడు ఈ తోటకు అందుకే ఏమంటున్నారంటే, ఏందయ్యా ఎన్ని రోజులు ప్రార్థన చేసినా వరకు మా ఇల్లు దీవించబడటం లేదు. నువ్వు ఆ తోటలో ఉన్నావు, ఈ తోటలో లేవు. ఆ తోట ఏది? కారు ద్రాక్షాలు కాసే తోట. అది కారు ద్రాక్షాలు కాసే తోటకు కంచె తెంచేస్తాడు, మంచి ద్రాక్షాలు కాసే తోటకు కాపు కాస్తాడు ఆయనే. కారు ద్రాక్షాలు కాసే తోటలో నువ్వు ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఊహించుకుంటున్నావు, నేను ఇశ్రాయేలీయుడినే, నేను దత్తపుత్రుడినే, నన్ను కూడా కొన్నాడు కదా. కొన్నాడు కాదనట్లేదు. అయితే ఇశ్రాయేలీయులు కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అంటున్నది? ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొచ్చి మంచి శ్రేష్టమైన దానిలో నాటితే అది ఏమైందంట? కారు ద్రాక్షలు కాసింది. ఇప్పుడు మనం తీసుకొచ్చింది ఐగుప్తు అనేటువంటి లోక పాపం అనే దానిలో నుంచి తీసుకొని వచ్చి కడిగాడు. దేంతో కడిగాడు? తన రక్తంతో కడిగాడు. కడగబడిన మనములను తీసుకొని వచ్చి శ్రేష్టమైన వనములో నాటితే ఇక్కడ కారు ద్రాక్షలు కాడితే మన కంచె కూడా తెంచేస్తాడు. సంఘం అంటే అందరూ ఇదిగో క్రైస్తవ సంఘం మాత్రమే, బాప్టిస్ట్ సంఘం మాత్రమే, హెబ్రోన్ సంఘం మాత్రమే, హోసన్న సంఘం మాత్రమే, ఇవన్నీ సంఘాలు కాదు. దేవునిలో ఉండి దేవుడి నీతి న్యాయాలు నెరవేరుస్తున్న వాళ్ళందరూ సంఘము. మా సంఘమే ప్రాంతం పరలోకం పోతే మీ సంఘం పోతే ఎవరు చెప్పారు? అంటే నువ్వు ఇలా అంటున్నావంటే ఇశ్రాయేలీలో ఉన్న బుద్ధి నీలో వచ్చిందిగా, ఇశ్రాయేలీలో ఉన్న స్వభావం నీలో వచ్చిందిగా. అంటే యేసు ప్రభువులో కడగబడ్డామంటానికి రుజువు ఏంటంటే యేసు ప్రభువులో ఉన్న ప్రేమ నాలో ఉండాలి. అందుకే ఇప్పుడు ఇందాక మీకు ఒక పాట పాడారు, నీ ప్రేమే నన్ను ఆదరించి. ఆ ప్రేమ మనం ఆదరించిన తర్వాత మనదేమన్నా సంఘక్షేమమే. అంటే మన ప్రాణం ఏంది? అంతకంటే ముఖ్యమైనది ఏమనుందా? ఇప్పుడు చెప్పాలి, అంతకంటే ముఖ్యమైన ఏముందా అంటే సంఘక్షేమం గురించి మాట్లాడతాను నేను ఇక్కడ. ప్రాణం కంటే మనిషికి ముఖ్యమైనది ఏమైనా ఉందా? నిజంగా చెప్పండి. ఏమి లేదా? ఏమి లేదా? మరి ప్రాణం అంటే ఏంటిది ఇక్కడ? సంఘం. సంఘం కంటే ముఖ్యమైనది ఏమైనా ఉందా? మరి ఇందాక అంటున్నారు ప్రాణం కంటే ముఖ్యమైనది లేదని. బాగా ఆలోచించండి. సంఘము కంటే ముఖ్యమైనది ఏమైనా ఉందా? సంఘం కంటే ముఖ్యమైనది ఏమైనా ఉందా? ఏమి లేదు. మరి లేనప్పుడు మనం ఎందుకు సంఘాన్ని పక్కన పెట్టేసి లోకంలో తిరుగుతున్నాం? ఇప్పుడు నీ ఇంటికి ఏమి లేదు. ఆమేన్. ఏంటన్నా పాస్టర్ అన్న, మేము రోజు ఆదివారం ప్రార్థనకు వస్తున్నాను కదా, నేను కూడా బాప్తిసం తీసుకున్నాను కదా, నేను కూడా పాట పాడుతున్నాను కదా, నా ఇంటికి కంచేయలేదేం దేవుడు అంటే? నువ్వు సంఘంలో ఉన్నావని ఫీల్ అవుతున్నావు.
ఉన్నావు? ఇశ్రాయేలీయులనే ఆవరణంలో ఉన్నాం మనం. ఏ వనంలో ఉన్నాం? ఇశ్రాయేలీయులనే ఆవరణంలో ఉన్నాం. ఆ వనములో ఉండి ఆ స్వభావం మనకు వచ్చింది. ఆ స్వభావం వేరు, ఈ స్వభావం వేరు. ఈ స్వభావం ఏంటిది? ప్రేమ అన్నిటినీ సహించును. ఈ రోజు నువ్వు సహిస్తున్నావా? సహిస్తున్నావా? కొంచెమైన ఓపిక ఉందా? కొంచెమైన ప్రేమ ఉందా? కొంచెమైన ఆప్యాయత ఉందా? కొంచెమైన ఓర్చుకునే స్వభావం ఉందా? మరి ప్రేమ అన్నిటినీ సహించునన్నాడు. మరి మనం సహించలేకపోతే ఇప్పుడు నీ ఇంటికి కాపలా గాయాలా? నీ ఇంటికి కాపుదల ఉంటుంది. ఈరోజు బాగా ఆలోచించండి. ఎందుకు మాట్లాడుతుందంటే బైబిల్ ఇక్కడ క్లారిటీ మాట్లాడుతుంది. బైబిల్ మనతో మాట్లాడే మాటలు మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు ఇక్కడ చెప్పినటువంటి సందర్భాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బాగా గమనించి ఆలోచించండి. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మీరు చూడండి. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. దానిని కాపు చేయుచున్నాను. కింది మాట చదవండి. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎప్పుడంట? ప్రతి నిమిషాన్ని. అంటే ప్రతి నిమిషమును కొడక, ప్రతి సెకండ్ కొడక, ప్రతి గడియ కొడక నిన్ను కాపలా కాసి నీకు నీరు కట్టేవాడు ఎవరు? ఇప్పుడు నీ కుటుంబానికి వస్తుంది ఆ దీవెన. ఎందుకు రావట్లేదు? బాగా ఆలోచించండి. ఎందుకు రావట్లేదు? బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకు రావటం లేదంటే మనము కూడా ద్రాక్షవనంలో ఉన్నాం. నేను లేదని చెప్పట్లా. మనం కూడా ఎక్కడున్నాం? ద్రాక్షవనంలో ఉన్నాం. ఏ ద్రాక్షవనంలో? యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో ఉన్న ద్రాక్షవనంలో ఉన్నాం మనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ద్రాక్షవనాన్ని దేవుడు ఏం చేశాడంట? కంచె తీసేశాడు. తీసేసి ఏం చేశాడంట? చూడండి అక్కడ, చదవండి. దానిలో గచ్చ పొదలను బలు రక్కసి చెట్లును ఏందమ్మా? బలిసి ఉండునా మొలిసి ఉండునా? బలిసి ఉండును. బలిసి ఉండడం అంటే ఇప్పుడు దేనికంటే ఏ బలం ఉన్నాయి అంటే ఎవరికైతే కంచె తెగిపోయి ఉంటుందో వాళ్ళల్లో వాక్యానికి బలం ఉండదు. అయ్యా నేను రోజు వాక్యం వింటున్నాను, రోజు ప్రార్థన చేసుకుంటున్నాను, అయినా నేను దేవుని కార్యాలయాలకు పాలు పంపులు పొందలేకపోతున్నానంటే ఇక్కడైతే చెప్తున్నాడు, దానిలో గచ్చ పొదలను బలరక్కసి చెట్లును బలిసి ఉండును. గచ్చ పొదలు అంటే తెలుసా? గచ్చ పొదలు అంటే తెలుసు కదమ్మా. బలరక్కసి చెట్లు అంటే తెలుసా? తెలియదు బాబు. కంప. ఈ పనికి వచ్చాయా? పనికి రావా? దేని పనికి రావు? పొయ్యిలేక పనికొస్తాయి. పొయ్యిలేక పనికొస్తాయి. ఇప్పుడు ఆ లోపల ఉన్న కంప ఎక్కువైపోయి మనుషులను కూడా కంపలాగా మార్చేసింది. మనం అనుకుంటాం మేము కూడా కాదు దేవుని బిడ్డలమే కదంటే, నువ్వు దేవుని బిడ్డవే, నేను దెయ్యం బిడ్డవి అన్నట్టు ఇక్కడ ఎవరు కనుక దేవుని బిడ్డవైన నీలో దెయ్యం తిష్ట వేసి కూర్చుంది. కారణం ఏంటంటే ఆ ఇశ్రాయేలీయులకున్న స్వభావమే ఇప్పుడు వీళ్ళకి వచ్చేసింది. ఏమొచ్చిందంటే మేమే పవిత్రులము, మేమే నీతిమంతులము, మనమే నీతిమంతులమమ్మా. వాళ్ళు పవిత్రులు కాదు. తప్పు నేను కాదనట్లేదు, వాళ్ళు మంచోడు కాదు. కానీ నువ్వు మంచోడు అయితే వాడిని ఏం చేయాలి? మరి నువ్వు కూడా వాడిని దూషిస్తున్నావు అంటే నువ్వు మంచోడువే, వాడు మంచోడా? ఇద్దరు మంచోళ్ళు కదా. వాళ్ళు ఎక్కడ మంచోళ్ళు అవుతారు? మళ్ళా వాడి మంచోళ్ళు అన్నట్టు మామూలు విషయం అనుకున్నాం. మనమంతా ఏస్ట్ కదా ఇదంతా. ఇద్దరు మంచోళ్ళు, ఇద్దరు ఒప్పుకోగా. అందుకేమన్నా చూడండి, ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎప్పుడు కట్టుచున్నానంట? ప్రతి నిమిషము
దేనికి? ఏ ద్రాక్ష తోటకు? సంఘం అనే ద్రాక్ష తోటకు నీరు కడుతున్నాడు. ఏ నీరు? ఆమేన్. ప్రతిరోజు వాక్యం వినాలంటే వారానికి ఒక రోజు చాలు కదయ్యా. మధ్యలో వచ్చినట్టే గలరక్కసి గచ్చ పొదలను బలరక్కసి చెట్లు మొలుస్తాయి, జాగ్రత్త. ఏమన్నాడు? ప్రతి నిమిషం నీరు కట్టమంటున్నాడు. ప్రతి నిమిషం. అందుకే దీవారాత్రులు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు. ఎందుకు ధ్యానించాలయ్యా దీవారాత్రులు అంటే? ఒక్క నిమిషం మర్చిపోయినా కూడా వాడు వచ్చి కూర్చుంటాడా? ధ్యానాంశం ఉండాలి, నిరంతరం ధ్యానమే. కానీ ఇప్పుడు మనకి ఇందాక పాట పాడినట్టుగా సంఘ క్షేమము మన ప్రాణము కాదు, మన ప్రాణమే సంఘంగా మారిపోవాలి. కానీ ఇప్పుడు ప్రాణానికి వెలుగుతున్నామా సంఘానికి వెలుగుతున్నామంటే ప్రాణము సంఘం ఒక్కటే. ఆయన రాసినటువంటి ఆ యొక్క రచయిత రాసిన పాటలో సంఘ క్షేమమే అంటే సంఘం క్షేమంగా ఉండటమే నాకు ప్రాణం అంటే మన ప్రాణాలను మనం ఏం చేసుకుంటాము? భద్రంగా కాపాడుకుంటాం కదా. ఇప్పుడు దగ్గు వచ్చింది అనుకోండి, ట్రీట్మెంట్ తీసుకుంటామా లేదా? దగ్గే కదా పోద్ది అనుకుంటామా? జలుబు చేసింది అనుకోండి, ట్రీట్మెంట్ తీసుకుంటామా తీసుకోమా? జలుబే కదా పోద్ది అనుకుంటామా? తలకాయ నొప్పి వేసింది అనుకోండి, ట్రీట్మెంట్ తీసుకుంటాం లేదా? అంత చిన్న టాబ్లెట్ అనాశం చేసుకుంటాం లేదా? జల్లు బాంబు పూసుకుంటాం, ఇలా పూసుకుంటాం, ఎందుకంటే తలకాయ నొప్పి వచ్చింది. ఇప్పుడు దాన్ని ట్రీట్మెంట్ చేయకపోతే ఏమవుద్ది? ఎక్కువైపోద్ది. ఏమవుద్ది? ఎక్కువైపోద్ది. ఇప్పుడు ప్రాణములకు చిన్న రిస్క్ రాగానే వెంటనే ఇప్పుడు నేను తెచ్చుకున్నాడు కదా జెండు బాంబు తెచ్చుకొని పొద్దుగూ ఇక్కడ పోసుకుంటుంటామే. ఎందుకంటే తలకాయ నొప్పి కొన్ని రోజులకి ఎక్కువైంది అనుకో అది జ్వరం అవుద్ది, జ్వరం కొద్దిగా ఎక్కువైంది అనుకో అది టైఫాయిడ్ మలేరియా అవుద్ది, అది కొంచెం ఎక్కువైపోయింది అనుకో డెంగ్యూకి మారిపోద్ది, తర్వాత ఎక్కువైపోతే నేనే చచ్చిపోతాను. సంఘము కూడా అట్లాంటిదే. ఎక్కడైనా నిర్లక్ష్యం చేస్తున్నావా సంఘ విషయంలో? నేను ఎప్పుడు చేస్తానంట సంఘములో ప్రార్థన జరుగుతుంటే నువ్వు ఇంటికాడ రెస్ట్ తీసుకుంటున్నావు అంటే నిర్లక్ష్యం చేయాలి. అంటే నీ ప్రాణం ఇది కాదు, నీకు రెస్ట్ కావాలి. మీరు కూడా యేసు ప్రభు రక్తంలో కడగబడిన వారంటే నేను కాదు అంటాను. నేను కాదంటున్నాను. ఎందుకు కాదంటే ఇక్కడ వాక్యాన్ని బట్టి కాదంటాను. ఏమన్నాడు? నేను నిజమైన ద్రాక్షావళిని, నేను నిజమైన ద్రాక్షావళి. అంటే నిజమైన ద్రాక్షావళి అన్నాడంటే అర్థం ఏంటి? నిజము కాని ద్రాక్షావళి కూడా ఉన్నది అని అర్థం. అర్థమేనమ్మా? మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మీ అందరికి దోసకాయలు తెలుసుగా? దోసకాయ తెలుసుగా? అందరూ దోసకాయలు తెలిసిన వాళ్ళు కదా. దోసకాయ చెట్టు అందరికీ తెలుసు కాబట్టి కాయ కాస్తాయి. ప్రతి చెట్టు కాయ కాసి దోసకాయ కాసిన తర్వాత ఏది పండు అంటే పండు తీపో ఏది చేదో ఎవరైనా చెప్పగలరా? మరి ఎప్పుడు చెబుతాం? ఇప్పుడు రెండు ద్రాక్ష చెట్టు కదా, ఏది నాటుకుంటే ఇంట్లో అంటే అలాగనే కారు ద్రాక్షాలు కాసే చెట్టు ఉంది, మంచి ద్రాక్షాలు కాసే చెట్టు ఉంది. ఇప్పుడు మనం ఏమంటామంటే ఏదైనా ద్రాక్ష చెట్టుని పోయి అంటు కట్టుకున్నాం. ఇప్పుడు మనలో కాస్తుంది కూడా కారు ద్రాక్షాలే. ఏదైతే ద్రాక్ష చెట్టు కదా, ఏదైతే ప్రార్థన కదా, ఏదైతే కూర్చుంటున్నా కదా, ఏదైతే వింటున్నాను కదా, ఏదైతే చేస్తున్నాను కదా, నేను తప్పనట్లేదు. వాక్యానుసారంగా నువ్వు ఉంటున్నావా లేదా? నీలో వాక్యం ఉండాలి. వాక్యం లేకపోతే ఏమి ఎక్కుద్ది? చూద్దాం. ఫిబ్రవరి రాసిన పత్రిక అనుకుంటాను, చూద్దాం ఒక మాట. ప్రతిదీ మనం చదువుకున్నది బాగా అర్థం కావాలంటే వాక్యంతో వాక్యం సందర్శిద్దాం. ఆరో అధ్యాయము 7వ వచనం. ఎట్లనగా, బాగా వినండి అమ్మా, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురి వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడిన వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనం పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును, తుదకు అది కాల్చివేయబడును. భూమి తన మీద తరచుగా కురి వర్షమును త్రాగి. ఇక్కడ వర్షం అనేది మీరు దేనికి ఆలోచన తీసుకోవాలి? వాక్యం. ఇప్పుడు మనము కూడా దేవుడి మందిరంలో చెప్పబడుతున్న వాక్యాన్ని తరచుగా వినాలి. ఇక్కడ ఏం రాయబడింది?
తరచుగా వర్షం తరచుగా కురవాలి. వర్షం ఎలా కురవాలంట? తరచుగా కురవాలి. అక్కడ కూడా ఏమన్నాడు? ప్రతి నిమిషము దానికి నీరు కట్టి ఏం చేస్తున్నాడంటమ్మా? దానికి నీరు కట్టుచున్నాను, ప్రతి నిమిషము దానికి నీరు కట్టుచున్నాను అన్నాడు. అక్కడ తరచుగా వర్షమును కురిచేస్తున్నాడు. వర్షమును కురిచిన తర్వాత ఈ వర్షపు నీరు తాగాలి భూమి వర్షపు నీరు తాగిన తర్వాత ఎవరి కొరకు ఫలాలు ఫలించాలి? ఎవరి కొరకు ఫలించాలి? వ్యవసాయం ఎవరి కొరకు చేయబడినో వారికి అనుకూలమైన ఫలాలు ఫలించాలి. దేవుడికి అనుకూలమైన ఫలాలు ఫలించాలి. ఒకవేళ అలా ఫలిస్తే వాళ్ళకి ఏమవుతాయంట? ఫలిస్తే ఆశీర్వాదం, అక్కడ అదే రాయబడింది, ఆశీర్వాదం వస్తుంది. అలా ఫలించకపోతే దానిలో ఏమడుతుంది చూడండి. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగినాయడలా. అంటే వర్షము తాగిన తర్వాత ముండ్ల తుప్పలు గచ్చ తీగలు పెరుగుతాయా? పెరుగుతాయమ్మా? ఇప్పుడు చెప్పాలి, పెరుగుతాయా? పెరుగుతాయమ్మా? మీరు అన్నిందుకు అంత ఆలోచిస్తారు. మీ చాలలో చోట్ల, మన పొలాల్లో చోట్ల నాటిన పాపము అన్ని మిర్చి మొక్కలు, పొగాకు మొక్కలే. వాన పడంగానే అందరూ ఒక్కొక్కరు 20-50 మంది తీసుకుపోతారు. ఎందుకంటే గడ్డి తీసేయాలి. మొక్కలు పీకేయడానికి ఎంతమంది కావాలక్క? మొక్కలేదని గడ్డి తీయడానికి. అందుకని గడ్డి పీకేయడానికి కూలీలు కావాలి. మొక్కలు పీకేయడానికి అది కావాల్సింది. మొక్కలు పీకేసి ఒక్కడ చాలు. సంఘాన్ని పాడు చేయడానికి ఒక్కడున్నా చాలు. సంఘం మొత్తాన్ని నాశనం చేసేస్తాడు. కానీ గడ్డి పీకేయాలని చాలా మంది కావాలి. సంఘాన్ని పాడైపోతే అప్పుడప్పుడు మీరు అంటారు, ఎంత బాగా బలంగా నిలబడి సంఘం ఒక్క నిమిషంలో పడిపోయిందంటే ఒక్కడి వల్లే. ఆ ఒక్కడి ఉరేది కావచ్చు. అప్పుడప్పుడు మీరు కలుపు చేసుకున్నాను తెలియని వాళ్ళు ఏదైనా పీకేస్తారు, మొత్తం పీకేస్తారు అనుకోండి. ఎమ్మటి ఏం చేస్తారు? అయ్యా నువ్వు బయటికి రాక వెళ్ళిపో అంటారు. ఎందుకు? ఈ గానే పీకాల్సింది అయ్యి అంటాడు. ఏ పీకితే మీరు పీకటాను కదా అనిపిస్తుందని ఏం పెడతాయి పీకెత్తే? మీకు అర్థం కావడానికి బాగా చెప్తాం చూడండి. వరి మాగాళ్ళల్లో కలుపు పీకడానికి పిలుపుతారు చాలా మంది. వరి మాగాళ్ళలో పోయినప్పుడు వరి మొక్క ఏదో తెలియాలి, కలుపు మొక్క ఏదో తెలియాలి అని ఒకలాగా ఉంటాయి కదా, కలిసిమెలిసి ఉంటాయి. ఏదైతే నేను కలుపు పీకేస్తున్నాడు పీకెత్తే ఉపయోగం ఏముంది? అలాగనే చెప్తున్నాడు ఇక్కడ. గచ్చ పొదలను గలరక్కసి మొక్కలను దాని మీద పెరిగినప్పుడు ఇప్పుడు దాని మీదకి ఏమవుతాయి? అది ఇప్పుడు దేవుని సన్నిధికి వస్తున్నావు బాగానండి, దేవుని వాక్యం అంటున్నావు బాగానండి, ప్రార్థనలు చేస్తున్నావు, ఆశీర్వాదం తీసుకుంటున్నావు, దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటున్నావు, పాటలు పాడుతున్నావు, అందరికీ సువార్త చెప్తున్నావు. మనలో గచ్చ పొదలను బలరక్కసి చెట్లు పెరిగితే మన మీదకి ఏమవుతుంది? గచ్చ పొదలు బలరక్కసి చెట్లు అంటే ఏంటివి? శరీర కార్యాలు చెప్పండి. ఇవన్నీ మీరు ఏం చెప్తారు కదా. ఎంత వాక్యమైన మనము బయటికి పోయి నోరు తెరిస్తే అబద్ధాలాడుతానండి. ఏ చెట్లు? నోరు తెరిస్తే బూది మాటలే. ఈ బలరక్క చెట్లు ఎవరిని చూసి కూడా మేలుమైన మాట ఒక్కడ మాట్లాడతాం. ఈ అన్నడ బోను కాక వాళ్ళ నువ్వేమంటున్నావు? శపిస్తున్నావు. అప్పుడు ఏమన్నాడు? ఆ శాపం ఎవరి మీదకి వచ్చింది? ఎందుకంటే నువ్వు కూడా శాపానికి అర్హుడివి కదా. అందుకే చెప్తున్నాడు, నీవు వాక్యమైన తర్వాత మనలో మార్పు రావాలి. కానీ వాక్యమైన తర్వాత గలరక్కసి చెట్లు గచ్చ పొదలు పెరుగుతాయి అంటే పెరుగుతాయని బైబిలే చెప్తుందిగా, నేను చెప్పలేదుగా. పెరుగుతున్నాయి. ఇప్పుడు పెరిగిన దాని వల్ల ఉపయోగం ఉందా లేదా? లేదు. ఇప్పుడు లేకపోవటం వల్ల ఎవరికి నష్టము? ఎవరికి నష్టము? తోట వేసుకునే యజమానుడికి నష్టము, తోటలో ఉన్న ఫలాలకు తోటకు నష్టం. బాగా ఆలోచించాలి. ఇక్కడ మనం బాగా నుంచి ఆలోచిస్తే, అందుకనే బైబిల్ గ్రంథం ఏమి రాయబడిందంటే రోమిలకు రాసిన పత్రిక 2:10 అనుకున్నాను. 10:2 ఎక్కడ చూడండి అనుకున్నాను. 2:12 ఎక్కడ మాట్లాడదు చూడండి. మిమ్మల్ని బట్టే కదా నేను మాట్లాడుతున్నాను చూడండి. 10లోను 2లోను రోమిలకు రాసిన పత్రిక
కనపడితే చూడండి, కనపడకపోతే వదిలేదు. 2:24 రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా అన్యజనుల మధ్య దేవుని నామం దూషించబడుతున్నది. ఆమేన్. మనమల బట్టి ఎందుకు? చేను నిండా కొడక పప్పులు వచ్చి, చేను నిండా కొడక ముడతడిగులు వచ్చి, చేనంతా కొడక పాడిపోతే ఎవరిని దున్నేయాలి? మొక్కలు మీకేలా చేను దున్నేయాలి? మొక్కలు మీకైతే పంపుకోరు కదా. ఈ చేను సౌడిది అసలు బాగుందంట, ఇది అసలు పనికిరాదంట. ఎప్పుడు చేనే తింటారు. ఆ చేను వేసినాను, చేను వేస్ట్. ఎప్పుడైనా మొక్కలను తింటారు మీరు? అలా వేసిన ఒక 5 ఎకరాలు పనికి మాలిన చేను కదా, చేనే తిడతారు. మొక్కను ఆ మొక్కల పనికి మాలిన ఎప్పుడన్నా అంటారా? ఆ చేను వల్ల ఉపయోగమే లేదు. 4 ఎకరాలు నాటినాను, ఎవరికి అనవసరంగా ఆడుకోవాలి. ఆ చేనులో తిన్నదేమీ లేదు, చేనే అంటారు. మరి మొక్కలు ఎందుకు అంటారు? అంటే ఎందుకు చెప్తున్నానంటే చెడిపోయింది మొక్కలు. ఆ మొక్కలు చెడిపోవటం వల్ల చేనుకి చెడ్డ పేరు వచ్చింది. చెడిపోయింది మనం చెడిపోవటం వల్ల దేవుడికి చెడ్డ పేరు వస్తుంది. మనం వల్ల దేవుడికి చెడ్డ పేరు. అందువల్ల ఏమంటున్నారంటే దేవుడు సంఘాన్ని ఇంకా ప్రేమిస్తున్నాడు. తీసివేటప్పుడే మనకు శాపాలు వస్తున్నా కనుక మనం దేవుడి దగ్గర మొరపెడుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. దివారాత్రులు దానిని కాపాడుచున్నాను. దేనిని? దేవుని యొక్క చిత్త ప్రకారం ఉన్న సంఘమును, దేవుని యొక్క దీవెనల చొప్పున ఉన్న సంఘమును, దేవుని యొక్క ఇష్టానుసారం ఉన్న సంఘమును దివారాత్రులు కాపాడుచు ఉన్నాడంట. ఇప్పుడు చదువుదాం, ఈ మాట చూద్దాం. నా యందు క్రోధమేమీ లేదు. ఆమేన్. దేవుల్లో ఏమి లేదంట? క్రోధము లేదు. ఎవరి మీద? ఎవరి మీద లేదు. ఆమేన్. ఎంత గొప్ప మాట తెలుసున్నది. నా యందు క్రోధమేమీ లేదు. గచ్చ పొదలను బలరక్కసి చెట్లును ఒకవేళ ఉండిని ఎడలా. అబ్బా, వచ్చేసింది. మన పాయింట్కి వచ్చేసింది. ఒకవేళ అంటే మనం చేయాలని ఊరు చేస్తామా? తప్పు. ఆడాలని అబద్ధాలు ఆడతామా? చర్చికి రాకూడదు నిలకడ పడుకొని నిద్రపోతామా? ఒకవేళ పై పరిస్థితి అలా వచ్చిన ఎడల ఏం చేస్తానంటున్నాడు? యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి ఒడిగా తెచ్చి తప్పక వాటిని కాల్చివేస్తాను. ఏంటని కాల్చేస్తాడు? గచ్చ పొదలను, బలరక్కసి చెట్లను ఖచ్చితంగా కాల్చేస్తాడంట. ఎప్పుడు? ఎప్పుడు? మళ్ళీ బాగా అర్థమవుతుంది, చదవండి. ఇప్పుడు యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి చొచ్చి ఎవరిలోనికి చొచ్చుతానంటున్నాడు? గచ్చ పొదలు, బలరక్కసి చెట్లు ఉన్న వాటిలోనికి చొచ్చి వాటన్నిటిని ఏం చేస్తానంట? తీసివేసి వాటన్నిటిని కుప్ప చేసి కాల్చివేస్తానన్నాడు. ఎప్పుడు? ఎలాగా? ఆమేన్. వాటిలోనికి చొచ్చడం అంటే దేవుడు ఏమై ఉన్నాడంట? వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యం శరీరధారిగా మన మధ్యకు వచ్చి ఉన్నాడు. శరీరధారిగా మన మధ్యకు వచ్చిన ఆయన మళ్ళా మహిమ శరీరం దాచుకొని పరలోకానికి వెళ్ళి మనకు ఆయన రూపమైనటువంటి వాక్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నీలోనికి నాలోనికి ఏమి పోవాలమ్మా? వాక్యము పోవాలి. ఇప్పుడు వాక్యం మనలోనికి పోతే ఒకవేళ అంటే ఎవరు కూడా చెయ్యాలని తప్పులు చెయ్యము. యేసు ప్రభు దగ్గరికి వస్తున్న ఎవరు చెయ్యాలని తప్పులు చేయరు. ఒకవేళ లోకంలో ఉన్న మనుషులు కూడా ఎవరు చెయ్యాలని చేయరమ్మా. చెయ్యాలని దొంగతనాలు చేస్తారా? మరి ఎందుకు చేస్తారు? చేయాలని చేస్తారా? మరి ఎందుకు చేస్తారు? పరిస్థితులు అలా అయ్యాయి అంటారు. బాగా పరిస్థితులు అలా అయ్యాయి, పరిస్థితులు అలా మార్చేశాయి. నాకేం తెలుసు? నేను అలా చేయాలని కాదు కదా, పరిస్థితులు అలా మారిపోయాయి. అందుకే ఏమంటున్నా తెలుసా? వాటిలోనికి చొచ్చి వాక్యం మనసులోనికి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? వాక్యము మనసు హృదయంలోనికి వెళ్ళాలమ్మా. మా జాగ్రత్త. వాక్యం వెళ్ళాలి మనలోనికి. వాక్యం మనలోనికి వెళ్ళకపోతే మనలో ఉన్నటువంటి ఇది పోదు. ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే
ఇంతకు ముందు కంచె కట్ చేశాడు, ఇంతకు ముందు గోడల పడగొట్టాడు, ఇంతకు ముందు అడవి క్రూర మృగాలను తీసుకొచ్చి దాంట్లో తోలేశాడు. అన్ని తీసుకొచ్చి దాని లోపల తోలాడు. చేను మొత్తాన్ని పాడు చేశాడు, మొత్తాన్ని పాడు చేశాడు. ఏమి ఉంచుకుంటూ చేశాడు. ఇప్పుడు సంఘమును కూడా పాడు చేయాలని వాడి కోరిక. ఎవరు పాడు చేయాలి? ఎవరు పాడు చేయాలి? చెప్పండి, ఆలోచించండి. సంఘముని ఎవరు పాడు చేయాలి? ద్రాక్ష తోటను ఎవరు పాడు చేశాడు? అక్కడ ఉన్న ద్రాక్ష తోట 5వ అధ్యాయంలో దేవుడే పాడు చేశాడు. అంటే దేవుడు పాడు చేయడానికి కారణం ఎవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు ఎందుకు కారణమయ్యారు? దెయ్యం మాట విన్నారు కనుక అని అర్థం. దేవుడి మాట వినలేదంటే ఎవరి మాట విన్నారు? దెయ్యం మాట విన్నారు కనుక దేవుడికి ఇశ్రాయేలు మీద కోపం వచ్చింది. దెయ్యాన్ని ఏమన్నా ఎందుకంటే దానికి సమయం ఇచ్చాడు కనుక. లేకపోతే దాని అనేసి టైం వచ్చి దాని అనేస్తారు. దానికి టైం ఇచ్చాడు కనుక. ఆయన టైం ఇచ్చింది కూడా ఖచ్చితంగా టైం ప్రకారం చేస్తాడు. ఆయన మనలాగా ఇప్పుడు ఒక మాట రేపు ఒక మాట కాదు. మనం ఇప్పుడు ఒక మాట నిజం కనుక. అప్పుడప్పుడు చాలా మంది అంటారు, ఈ రోజు నుంచి చూడయ్యా నేను ఇంకా మళ్ళీ మాట అంటే అప్పుడు నాకు గొంతు కోసుకుంటాను. ఈ రోజు నుంచి రేపు పొద్దున్నే మాట్లాడేస్తున్నా. నేను అంత మారిపోయాను. అప్పుడప్పుడు నేను ప్రారంభంలో చెప్తాను. ఎందుకంటే నేను చెప్తాను, ప్రారంభంలో బైబిల్ పడుకున్నప్పుడు స్వార్థ పత్తాను అన్నప్పుడు మళ్ళా ఎప్పుడు ఉద్యోగం వైపు ఎరుగుతున్నాను. ఒకవేళ పరిస్థితులు తారుమారైపోయి సంఘం నన్ను పోషించలేక నాకు ఇబ్బందులు వచ్చి నేను ఉద్యోగం చూసుకున్నాను మాట మీద నిలబడినట్ట, కష్టాలు వచ్చి బాధలు వచ్చి నేంటే మాట మీద నిలబడినట్ట, ప్రాణం మీద కూడా పరిచయం ఎవరు? అవునమ్మా? అప్పుడప్పుడు మీరు కూడా వచ్చారు. ఈ రోజు నుంచి చూడు మేము కూడా దేవుని పనుల్లో ముందుంటామంట. మరి పరిస్థితులను బట్టి ఏమైపోయా? మాట మీద నిలబడాం మనం. కానీ దేవుడు అమ్మే. ఇప్పుడు మనం చెప్పే సాగు ఏంటి? అమ్మా? ఇంట్లో పరిస్థితులు, శరీర బలహీనతలు. ఇశ్రాయేలు కూడా అయ్యేనమ్మా. అమాలేకుల దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మనసును చూసి వాళ్ళ మీద ఆకర్షించబడి వాళ్ళతో పాపం చేశారు. మిద్యానుల దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దేవత మీద ఇష్టం పెట్టి వాటిని పూజించారు. దేవుడు వాళ్ళని ఏమని లేక ఈయననే కొట్టాడు. అందుకే దేవుడు ఎవరినేమో మీరు అంటారు అప్పుడప్పుడు, వీళ్ళు బలవంతంగా ఇంట్లో నా భర్త ఇబ్బంది పెట్టాడు, నా భార్య ఇబ్బంది పెట్టింది, నా తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టాడు, అందుకనే నేను ఆగింటు. వాళ్ళు ఏమండు? నీకే ఏడుపు, నీకే రోదన, నీకే సమస్య, నీకే మహానుని వేదన. సంతోషం ఉందామనుకుంటున్నారు. నిజంగా చెప్తున్నాను నేను ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక దేవుడి సేవకుడిగా, నిజాయితీగా దేవుడిలో లేకుండా ఎవడు సంతోషంగా ఉండలేడు. దేవుడి పనిలో లేకుండా ఎవడు సంతోషంగా లేడు. ఎందుకు ఉండలేడంటే బైబిల్ చెప్తుంది పరమగీతంలో, ఒక మనిషి పైకి నవ్వుచుండినను హృదయములో దుఃఖముండును. నిజముగా దేవుడి పనిలో ఉంటే ఏది ఏమైనా నా దేవుడే నాకు చాలు. బాగా ఆలోచించండి. ఆయన సమయం ఇచ్చాడు అపవాదికి. అందుకని ఇశ్రాయేలీయులను కొట్టాడు, కంచె తెప్పేశాడు, కంచె తీసేశాడు. సిగ్గులు రావాలి మీకు అన్నాడు. ఎక్కడన్నాడండి? అన్నాడం లేదా? జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం కనపడదాం అనుకున్నా. 3వ అధ్యాయం అనుకుంటున్నాను. సారీ 2వ అధ్యాయం, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. సిగ్గుమాలిన జనులారా అంటే ఎవరిని పిలుస్తున్నారు ఇక్కడ? ఇప్పుడు చెప్పాలి మీరు ఎవరిని పిలుస్తున్నారు? ఎవరిని పిలుస్తున్నాడు? ఇశ్రాయేలీయులు పిలుస్తున్నాడు. వాళ్ళకి సిగ్గు రావాలి. సిగ్గుమాలిన జనులారా కూడి రండి. పొట్టు గాలికి ఎగిరిపోయినట్లు సమయం గతించిపోవచ్చున్నది. విధి నిర్ణయం కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీద రగులు కొనక మునిపే, మిమ్ము శిక్షించుటకై
యెహోవా ఉగ్రత దినమునకు రాకమునిపే కూడిరండి, మిమ్మల్ని పట్టక ముందే బుద్ధితో బయటికి రండి అంటున్నాను. దెబ్బలు తగులుతాయని తెలిసి కూడా పోతున్నాను ఏమన్నానమ్మా? ఏదైనా అనుకో, లెక్కలేంతనమో సిగ్గులేంతనో మీరు ఏదనుకుంటే అది అంటే బ్లాంక్ ఇచ్చామో ఆ బ్లాంక్ ఫిల్ చేసుకుంటారు. తగులుతాయనే పోతున్నారు. ఏమవుద్ది? ఏమి కాదు. ఇదే చెప్తున్నాడు ఇక్కడ. ఇశ్రాయేలీలకు కాలముని కూడా దేవుడు ఇశ్రాయేలీలు పెట్టాడు కానీ వాళ్ళని పట్ల. ఈరోజు అప్పుడెప్పుడు ఏమంటారు తెలుసా? మనము తప్పు చేయటం వల్ల, మనము పాపం చేయటం వల్ల ఎవరికి కోపం అవుతుంది? దేవుడికి కోపం అవుతుంది. అప్పుడు దేవుడికి కోపం రావటం వల్ల ఏం చేశాడు? ఇశ్రాయేలీలు కంచె మరలా దేవుడికి కోపం వస్తే సంఘానికి ఉన్న కట్లు తెచ్చేసి సంఘాన్ని చల్లా చెదర చేస్తారనుకోండి. ఈడి తెలివి. కానీ దేవుడి తెలివేంది? ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఇప్పుడు చదవండి అన్నమాట. నా యందు క్రోధము లేదు. చూడండి, నా యందు క్రోధము లేదు. గచ్చ పొదలను బలరక్కసి చెట్లను ఒకవేళ ఉండిని ఎడలా. ఇందాక ఉన్నాయి కొట్టేశాడు, ఇందాక ఉన్నాయి కాబట్టి కొట్టేశాడు. ఇప్పుడు ఉన్నాయి ఒకవేళ ఉండిని ఎడలా ఏం చేస్తాడంట? యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి పోతాను. నేను అంటే మీలో ఉన్నాయనుకో, నేను ఇప్పుడు మిమ్మల్ని ఏమన్ను? మీలోనికి నేను వచ్చి మీలో ఉన్నటువంటి గచ్చ పొదలు బలరక్కసి చెట్లు తీసేస్తాను అంటున్నాడు. వాక్యం యుద్ధానికి రావాలి. ఎందుకంటే మనలో ఉన్న పాపం పోవాలంటే, ఎవరిని పవిత్రం కాదు, మనలో ఉన్న పాపం పోవాలంటే వాక్యానికి రావాలి. అందుకని ప్రార్థన పెడుతున్నప్పుడు మనకేమో రోజు ప్రార్థన అనుకోము, ప్రార్థన రోజు ఉంటే బాగుంటాం. అందుకు వాళ్ళు ఏమంటారంటే రోజే ప్రార్థన, నీ ప్రార్థన వాళ్ళకి అర్థం కాదు. గచ్చ పొదలు బలరక్కసి చెట్లు పీకేస్తుంటే వాళ్ళకు బాధ. అవునా కదమ్మా? దొంగోడి దగ్గర దొంగతనం చేసిన డబ్బు అంతా తీసుకుంటుంటే బాధ కదా వాడికి. అవన్నీ ఇచ్చేయాలంటే బాధ కాదు. తీసేయాలి. మీలో ఉన్న పాపము తీసేస్తుంటాడు. ఇప్పుడు పాపానికి అలవాటు పడ్డాడు, మానుకోవాలంటే ఎంత కష్టం తెలుసా? ఏం మానుకున్నాను అప్ప, నేను అంత ఇబ్బంది కానుందా? అవును, దేవుని వాక్యం ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? దేవుని పెట్టెల్లోనికి వచ్చుతుంది. అందుకని నేను మీకు అప్పుడప్పుడు చెప్తున్నాను చూడండి. చెట్ల యొక్క పైరు ముదిరిపోయింది. ఇంకా ఒక మాట చెప్పాలంటే గడ్డి విపరీతంగా పడింది. ఇప్పుడు కూలి వాళ్ళు ఎక్కువ మంది కావాలి. దేని పెరగటానికి? కలుపు మొక్కలు పెరగటానికి. మరి ఇప్పుడు కూలీలు దేనికి రెడీ అయిపోయారు? దేనికి రెడీ అయిపోయారు చెప్పాలి. ఇప్పుడు దేనికి రెడీ అయ్యారు? మంచి చెట్ల మధ్య కలుపు మొక్కలు నాటడానికి సిద్ధమైపోయాం. మంచి తోటలో కలుపు మొక్కలు నాటడానికి మనమే కూలిపోతుంటే పీకే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? నాటడానికి పోతున్నావు, పీకటానికి పోతున్నాం. మనం ఈరోజు తీసివేయడానికి పోవటంలా, వేయటానికి పోతున్నాం. చెడ్డ విత్తనాలు వేయటానికి పోతున్నాం, చెడ్డ విత్తనాలు తీయటానికి పోవటంలా. బియ్యంలో రాళ్ళని ఉంటాయి ఎక్కడైనా ఒకటే. కానీ అదే బియ్యం కింద పడితే రాళ్ళని ఉంటాయి. మన జీవితం కూడా అలాంటిదేనమ్మా. దేవుని చేతిలో ఉన్నంత వరకు ఎక్కడో ఒక చెడు, అదే మన జీవితం కింద పడిపోయింది లోకంలో. ఇప్పుడు సగం మంచి సగం చెడు. కింద పడిన తర్వాత మీరు ఎప్పుడైనా బియ్యం తిరగకపోతే పాపం అప్పుడు ఎప్పుడైతే అందరూ ప్యాకెట్లు ఎలా తెలుసుకుంటే, ఎంతమంది ఏం చేసేవాళ్ళు తెలుసా? కవరాల్లో ప్యాకెట్లలో అక్కడ నుంచి కందిపప్పు కానీ లేకపోతే బియ్యం కానీ కొనుక్కొచ్చుకుంటాం. అక్కడి నుంచి కేజీ 2 కేజీలు ఈ రోజు ఆ రోజు కొనుక్కొచ్చుకొని వండుకొని తింటుంటాం. తీసుకొచ్చుకుంటుంటే కింద పడిపోయి అనుకొని మర్చిపోయి అవి పడిపోయినప్పుడు తొందరలో ఏం చేద్దాము? మొత్తం ఎత్తుకొని వస్తాం. ఎత్తేటప్పుడు ఏమవుతున్నాయి? మట్టి దుమ్ము మొత్తం వస్తున్నాయి. మొత్తం ఎత్తుకొని వస్తాం. కానీ కవర్లో ఉన్నప్పుడు ఎన్ని ఉంటాయి రాళ్ళు? ఎక్కడో ఒకటి. శుభ్రంగా ఎక్కువ పని ఏం లేదు. ఇప్పుడు మొత్తం రాళ్ళు అయిపోయాయి. ఇప్పుడు చేపలో పోసిన తర్వాత ఇప్పుడు ఏమి ఆరాలి? బాగానండి. ఇప్పుడు ఏమి ఆరాలి? బియ్యమునే పక్కన వేయాలి, రాళ్ళని ఆరలేదు. ఇంతకుముందు ఆరగలం, ఇప్పుడు ఆరలేము. అలాగని దేవునిలో ఉన్న మనము
బాగుపడుతున్నాం. బాగానండి. దేవుళ్ళో ఉన్న మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఎప్పుడైతే లోకంలోకి పోయామో లోకం మనలో నుంచి వేరు చేయలేదు, మనమే వేరు కావాలి. దాన్ని వేరు చేయడం కష్టం అమ్మా. ఎందుకంటే మీకు తెలుసు కదా, కందిపప్పు ఉన్నది చేయలేదు, లేకపోతే 100 గ్రాములే. రాళ్ళు కూడా వచ్చింది 100 గ్రాములు. రాళ్ళ నేరటం ఇబ్బంది అయ్యి కందిపప్పు ఎరుకుంటాం దాని తర్వాత ఒకటి. కాబట్టి ఈరోజు అదే అంటున్నాడు, మీలో ఒకవేళ అంటే ఖచ్చితంగా ఉంటాయని చెప్పాడమ్మా. ఉంటే బాగుంది చెప్పలా. ఒకవేళ మీలో ఉండిన ఎడల మీలోనికి నేనే వస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఆయన రానిద్దామా వద్దా? రానియాలంటే టైం ఇవ్వాలి కదా. ఏమన్నా మనకు టైం ఇవ్వాలా లేదా? విందులని నేను ఎవరితో విందులని నేను ఎవరితో చెప్పేదను? ఎవరితో చెప్పాలి? కింతాలని ఎవరితో చెప్పాలి? ఇర్మియా ప్రవక్త ఎంత ఏడుతున్నాడు తెలుసా? ఎంత ఏడుతున్నాడు ఇర్మియా ప్రవక్త తెలుసా? ఎందుకు ఏడుతున్నాడు అంతగా? వినలేదు. ఎందుకు వినలేదు? ఎందుకు వినలేదు చెప్పాలి. ఎందుకు వినలేదమ్మా? తెలుసుంటే బాగుండు, తెలియకపోతే మళ్ళీ చదివేయాలంటే టైం ఎక్కువ అవుతుంది. ఎందుకు వినలేదంటమ్మా? బైబిల్ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం వచనమమ్మ 6:10. విందురని నేను ఎవరితో మాట్లాడిదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చదను? వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు, అందుకే వారు వినలేకపోయారు. ఎందుకు వినలేకపోయారంటే వాక్యం అంటే వాళ్ళకి సంతోషం లేదు అని రాయబడి. మరి ఏమంటే సంతోషం ఉందమ్మా? ఏమంటే సంతోషం ఉంది? ఏదో మీకే తెలిసి సంతోషం ఉంది. వాక్యానికి మీరు సిద్ధపడుతున్నారా? దేవుని మందిరానికి రావాలని విందురే నేను ఎవరితో చెప్పేదను? ఎందుకు వినట్లేదంటే వినుటకు వారు మనసు సిద్ధపరచుకొనరు. సిద్ధపరచుకోవాలి తెలుసా? మధ్య మీరు పనులకు పోతుంటారు కదా, సిద్ధపడతారు పనికి. ఎలా సిద్ధపడతారు అక్క? ఎప్పుడు? 4 గంటలకు రాస్తున్నా, 6 గంటలకు 7 గంటలకు లేను, 4 గంటలకు లేసేస్తున్నా. లేసేసి గ్యాస్ పోయి ఆన్ చేస్తారు. ఆన్ చేసి అక్కడ గలబల పెడుతుంటారు, ఇక్కడ గలబలు పెడుతుంటారు, మొత్తం పెడతారు. అన్నం వండేస్తారు, కూర వండేస్తారు, పప్పు వండేస్తారు. 5 గంటలకు 5:30కి తినేస్తారు. మొత్తం క్యారేజ్ రెడీ చేసుకుని కూర్చుంటారు. ఎక్కడికంటే పోవాలి. వాక్యం కొరకు సిద్ధపడినప్పుడు అన్ని గంటలకు లేచి 9:00 కూర్చొని సిద్ధంగా ఉన్నవా? ఎవరితో మాట్లాడేది? దేవుడు చెప్పిన మాట కరెక్ట్గా లేదా? ఎవరితో మాట్లాడాను? అందుకే మీరు సిద్ధపరచుకోలేదు కనుక వీడికి వచ్చి కూకున్నారు. తర్వాత మీకు అధికారంలో అంటే ఏమనుకోవద్దు చెప్తున్నాను, మన సహోదరులు కాబట్టి. గొప్పగా అనుకుంటున్నటువంటి వాళ్ళని కూడా నిద్ర వస్తుంది. చూడండి, వీళ్ళు కొద్దిగా పర్లేదు బలంగా ఉంటున్నారని అని అనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా కళ్ళు మొత్తున్నారంటే లోకంలోకి ఎంత జారిపోతున్నారు మీరు. వీళ్ళు బలంగా సంఘానికి మూల స్తంభాలు వెళ్ళి వీళ్ళ వల్ల ఉంటే సంఘం ఇంకా కొద్దిగా ఎప్పుడు అవుతున్నోళ్ళే నిద్రపోతున్నారంటే వాక్యాన్ని పోనివ్వకుండా తలిపేసేస్తున్నారు. దేవుడు లూదియా హృదయమును తెరిచెను. దేవుడు లూదియా హృదయమును తెరిచాడు. మరి మన హృదయాలు ఎందుకు తెరవడం? ఎందుకు తెరవడమ్మా? చెప్పండి, మీరు చెప్తే చెప్పండి, తప్పేముంది? ఎందుకు తెరవడం? ఇంకా ఓకే, మంచిది, మీరు చెప్పిన కరెక్ట్ అమ్మా. ఇంకొద్దిగా లోపల పదం. ఎందుకు తెరవడం? ఉదాహరణకు ఇక్కడ ఉన్నారు మీ అందరు కదా. ఇప్పుడు అక్క వాళ్ళు వెళ్ళింది, ఆ రాజ్యమ్మకి వెళ్ళింది. ఆ అక్క ఇద్దరు బాగా స్లో క్లోజ్, బాగా మంచోళ్ళు, ఇద్దరు బాగా ఎప్పుడు కలిసిమెలిసి ఉండేవాళ్ళు. కాబట్టి నువ్వు పోయి అక్క వెళ్ళి తెరవగలవు అక్క? ఎందుకు తెరవలే? ఇంకా ఏందమ్మా? అక్క తాళం అక్క దగ్గర, మన తాళాలు వాడి దగ్గర ఉంటే దేవుడు ఎక్కడ తెరుతాడు? తాళం ఇస్తే తెరవచ్చు, తాళం ఇవ్వకపోతే. అందుకని మనం తాళం తీసుకెళ్ళి దెయ్యం చేతిలో పెట్టాం. దేవుడి దగ్గరికి వచ్చి వాక్యమే నానుకుంటున్నా కానీ నా వల్ల కావట్ల వాడికి నిద్ర వస్తుంది. నీ తాళం వాడి దగ్గర ఉంది. మన తాళం వాడి దగ్గర ఉంది. అందుకన్నాడు
దేవునిలోనికి మన దేవుని చేతిలోనికి మనం అప్పగించుకోవాలి. రాయబడింది, నన్ను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. దేవునికి మనం అప్పగించుకుంటే అప్పుడు ఆయన మన హృదయాన్ని తెలుస్తాడు. దేనికోసం వచ్చిందమ్మా లూదియా? ఓదా రంగు పొడి అమ్ముకోవడానికి వచ్చింది, రంగు పొడి అమ్ముకోవడానికి వచ్చింది, పని చేసుకొని వచ్చింది. పని పక్కన పెట్టి వాక్యం ఉంటుంది. మరి మనము వాక్యం వినడానికి వచ్చి పనికి ఎప్పుడు పోదామని చూస్తాం. మన హృదయాలు ఆమె హృదయం ఒకటేనా? పని పక్కన పెట్టింది వాక్యం అంటే మన గురించి మనం కాదు, లోకంలో చర్చిలలో ఉన్న వందల చాలా మంది ఒక చోటుకి వెళితే పాస్టర్ గారు అన్నారు, ఏం పాస్టర్ గారు చర్చిలోకి ఎప్పుడు పడితే వస్తున్నారంటే, అయ్యా గడ్డి పోతా వస్తారు, కలుపు పోతా వస్తారు, వాక్యం అని పాలు పోసి వస్తారు, అందరూ ఇట్లా వచ్చారయ్యా, దాన్ని పాత వచ్చి కూర్చొని పోతాయా. ఏంటది నాకు అర్థం కాలేదు. పనికి పోతారంట చర్చి దారిలోని, అక్కడెక్కడ విజయవాడ దగ్గర అక్కడ ఉంది చర్చి దారిలోని, అది పనికి పాత్రంట. ఆ పనికి తెచ్చే సామాన్ మాత్రం అక్కడ పక్కన పెట్టుకుంటారు, వచ్చి కూర్చుంటారు. వాళ్ళ టైం టు టైం 10 అయిపోవాలి, లేకపోతే పనికి పోవాలి. మేము అయిపోతే లేచి వెళ్ళిపోతాం పక్క. అంటే పని టైంలో పెట్టుకున్నారు మొత్తం సామాన్లు. ఏం చేయాలి అవుతానంటే అంతేనే, వాళ్ళు పనికి పోతే వచ్చిన వాళ్ళు మనమే వాళ్ళ టైంకి అయిపోతాము. మనమేం చేద్దాం? ఇప్పుడు వాళ్ళు సిద్ధపడి వచ్చింది దేనికోసం? పనికి వచ్చాడు. మార్గ మధ్యలో కూర్చుంటే వాక్యం ఎక్కుద్దే, ఇంకేమన్నా ఎక్కుద్దే చెప్పండి. అది నేను చెప్పేది ఇక్కడ. మనం అంటే చాలా సంఘాలు అడగదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, పాస్టర్ నువ్వు బాగుంటే చాలు, మేము బాగుంటే చాలు, కావాలంటే చర్చికి ఎంత కానుకొని ఇస్తాము కానీ మేమైతే వాక్యం అనమాట. ఇదే జరుగుతుంది ఈరోజు సంఘం. మీకు అందరూ చెప్తున్నాను చూడండి, ఇక్కడ మీరు అందరూ కూడా ఈ ఊళ్ళు వాళ్ళే కదా. శనివారం జరుగుతున్న ప్రార్థనలో ఎంతమంది కూర్చుంటున్నాం ఇక్కడ. ఆమేన్. సిద్ధం లేదు, మనకు రెడీ చేసుకోవాలి. ఎందుకంటే ప్రిపేర్ కాలేదు. ప్రిపరేషన్ అయిందా? మా అమ్మాయి రేపు ఎగ్జామ్ రాయకపోతుంది కదమ్మా. సరే నిన్న డామించడం అవుతుంది, అవి చేసుకోవాలని పెట్టుకో. పొద్దున్న 4 గంటలకు వచ్చింది, 3 గంటలకు నిద్ర కూడా పోతుంది. నాకు అర్థం కాదు. 2-3 రోజుల నుంచి మేము రాసిన, పాప అమ్మాయి రాసింది, మేము రాసినాం, మొదలై కూడా రాసింది ఎగ్జామ్స్. రాసినప్పుడు 11కి ఎగ్జామ్ అయితే ఆ రోజు ఉదయాన్నే 10కి రెడీ వెళ్ళిపోతుంటారు. 3 రోజులు అంటే ఎందుకంటే తొందరగా ఉద్యోగంలో పాస్ కావాలి, పాస్ అయిన తర్వాత జాబ్ కొట్టాలి, జాబ్ కొట్టిన తర్వాత ఎప్పుడు ఆయన కూర్చోవాలి, దేనితో పని ఏముంది? జాబ్ కొట్టారు కూర్చుంటామా? అసలు అందరేంటి మర్చిపోయి కూడా ఏమనంటే ఒక నెల చేతులు ఇస్తా అంటే మీరు ఇస్తే అడుక్కోవడానికి వేసుకుని అడుక్కుంటాడా? అందుకే నేను కొంతమంది ఉద్యోగస్తులు ప్రార్థనకు రాకుండా జీతాలు ఇస్తాను వాళ్ళు తీసుకోండి. వద్దా? ప్రార్థనకు రాకుండా ఈ రోజు కూలి మీకు దశం భాగవతాను వద్దని చెబుతాను. ఎందుకు అంటే అడుక్కుంటాడు వేసుకున్నాడు. నువ్వు కావాలి కానీ నీ జీతం అవసరం దేవుడికి. అదే చెప్తున్నాను. బలదక్కసి చెట్లు గచ్చపదులు ఒకవేళ మనిషిన ఎడలా నేనే వచ్చి వాటిని తీసేస్తానన్నాడు. మనందరిలో ఉంటాయేమో తప్పులు ఊళ్ళో లేకుండా. కానీ ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? వాక్యం విన్న తర్వాత దేవుడు తీసేస్తాడు. తీసేసిన తర్వాత మనం ఏం చేయాలి? వాటి అన్నిటిని తీసుకెళ్ళి కాల్చేస్తామా, ఆయన పాటించి మళ్ళా నాటుకుందామా? అవునా కదా? అప్పుడప్పుడు పాప మీ పిల్లలు ఉంటారు కదా, చెల్లు తీసుకొని పక్కన పెట్టి పాత్ర సరే చెల్లు పట్టుకొని తాడుతాను. ఆయన నందోడి బుక్ తీసుకొని ఇట్లా చదువుతా ఉంటారు. అమ్మానన్నది మన బయట మనకి బుక్ మీద చెల్లు పెట్టుకుంటాం. అట్నే కదా మనం కూడా దేవుడు పెట్టలేమే కదా. మనం కూడా ఏం చేస్తాము? అలానే చేస్తాం. ఎందుకు పీకేస్తున్నాడయ్యా, ఎందుకు తీసేస్తున్నాడయ్యా బలరక్కసి చెట్లు గచ్చపొదలు దేవుడు అంటే, అవి తీసేయకపోతే మళ్ళీ ఆయనే మనల్ని పాడు చేయాల్సి వస్తుంది. పాడు చేయాలనుకోవట్లేదా? మనల్ని బాగు చేయాలనుకుంటున్నాడు దేవుడు. సంఘాన్ని కట్టుకోవాలనుకుంటున్నాడు, సంఘాన్ని పడగొట్టుకోవాలనుకుంటున్నాడు. దేవుడు కట్టుకోవాలనుకుంటున్నాడు. అందుకే బాగు చేయడం కోసం ఏం చేస్తున్నాడు తెలుసా? ఇప్పుడు ఇంతకుముందు మీరు అనుకోవచ్చు, ఇంతకుముందు లేదయ్యా ఈ ప్రార్థన ఈ మధ్య ఎక్కువ చేస్తున్నాడు దేవుడు, చేయమని చెప్తున్నాడు. ఏమన్నాడు? ప్రతి నిమిషము నీరు కొట్టుచున్నాను, దీవారాత్రులు కాపాడుచున్నాను, తరచుగా వర్షం కురుస్తున్నాను. వాక్యం ఇలా ఉంటే మీరు కావాలంటే చూడండి, రోజు వాక్యం ఉండండి, మీ మనసు వేరే ఉంటుంది. ఒక్క 4 రోజులు వారానికి ఒకసారి వాక్యం వినండి. మీరు వద్దన్నా కూడా నేను చెప్తాను, మనందరికీ నేను కూడా చెప్తున్నాను, లోకాశం ఖచ్చితంగా ఉంటాయి. మనందరికి ఖచ్చితంగా ఉంటాయి. రోజు వాక్యం వింటే రావు. ఎందుకంటే జీవితంలో అదొక భాగం అయిపోయింది. ఇంకా
అందుకని ఆయన నిజంగా ఆయన పాట పాడినటువంటి సంఘక్షేమమే నా ప్రాణం. సంగమ క్షేమముగా ఉండటమే పౌలు గారి ప్రాణం. ఏమన్నాడు? నేను వెడలపోయిన తర్వాత క్రూరమైన తోడేలు వస్తాయి, జాగ్రత్త. క్రూరమైన తోడేళ్ళు వాళ్ళు ఏం చేయరంట? మందను కనికరించరు. ఈరోజు నీతో నాతో దేవుడు చెప్తున్న మాట. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ దేవుడు కంచె వేయాలంటే, మనందరూ దేవుడి దీవెనలు పొందుకోవాలంటే వాక్యము చేత మనం తృప్తిపరచబడాలి. వాక్యం విన్న తర్వాత దాన్ని ప్రకారం నడుచుకోవాలి. అప్పుడప్పుడు మీరు పాపం కొన్నిసార్లు ఉత్తువని చెప్పినప్పుడు నాకు నవ్వు వస్తున్నది, కానీ నిజంగా మాట నిజమే. కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నీళ్ళ పడ్డాయి, కొన్ని ముండ్ల పొదలు పడ్డాయి, కొన్ని మంచి నీళ్ళు పడ్డాయి అన్నాడు. కానీ ఈరోజు మనందరి జీవితాల్లో మంచి నీళ్ళను పడ్డ విత్తనాలు కొంతమందిలో ఉంటాయి. అప్పుడప్పుడు చాలా మంది మనలో కూడా ఒక ఆదివారం మిస్ అయిన తర్వాత మరలా వారం నుంచి మన దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి తీర్మానాలు తీసుకొని ఉంటాం చాలా మంది. ఎందుకు ఇలా చేసామని? ఎందుకంటే మనం 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాం. మొదటి రోజు కూర్చుంది 3 మగలు, చివరి రోజుకి వచ్చింది అందరూ కూర్చుంది. అంటే ఎందుకంటున్నానంటే వాక్యం విన్నప్పుడు జీవితాలు మారుతాయి. అందుకని మీ అందరూ చెబుతాను, ఒక్క పని ఇబ్బంది లేదు, పని పక్కన పెట్టేసి వాక్యం వినండి. అందుకే నైట్ కూడా ప్రార్థన పడుతున్నాం, పగలు కూడా ప్రార్థన పని చేసుకోండి. నైట్ ఎంత పని ఉన్నా పని చేసుకొని సిద్ధపడి దేవుడి మందిరానికి వచ్చి వాక్యం వినండి. వినకపోతే మనలో బలరక్కచ్చి చెట్లను కచ్చ పొదలను మొలిచినాయి అనుకోండి, అవి మొలిస్తే మనకేమవుతుందంటమ్మా? శాపం. ఇప్పుడు ప్రార్థనకు వచ్చి కూడా శాపాలు వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయంటే ఇందుకే జీవితాలు మారలేదు కనుక వస్తున్నాయి. లేకపోతే నాకు సంబంధం లేదు, బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈరోజు మనందరికీ ఈ ద్రాక్ష తోటలో ఉన్నాడు కాబట్టి, ఈ ద్రాక్ష తోటలో మనం ఉన్నాం కాబట్టి దేవుడే మనల్ని కాపలా కాస్తున్నాడు, మనలో వాటన్నిటిని తొలగిస్తున్నాడు. కాబట్టి నువ్వు సంఘంలో ఉన్నావు. సంఘంలో ఉన్నప్పుడు మనలో ఉంటాయి చిన్న చిన్న లోపాలు. అక్కడ కూర్చున్న మీరు కాదు, ఇక్కడ నిలబడ్డ నాలో కూడా ఉంటాయి. నేను చెప్తున్నాను ఫ్రాంక్గా, చూపుల ద్వారాను, ఆలోచన ద్వారాను, నడవడిక ద్వారాను, ఇంట్లో ఉన్నటువంటి కొన్ని మాటల వల్ల కోపదాపాలు వస్తుంటాయి. కానీ వాక్యం విన్నప్పుడు మనలో నుంచి వాటిని దేవుడు తీసేస్తాడు. ఎప్పుడైతే ఆయన తీసేస్తాడో అప్పటి నుంచి మనం రేపటి నుంచి మారాలనే ఆలోచన వస్తుంది. అందువల్ల మనందరం కూడా దేవుని రాజ్యం కొరకు సిద్ధపడి నిత్య రాజ్యానికి వారసులయ్యి ఆయన వేసినటువంటి తోటలో ఉండి ఆయన ద్వారా ఆశీర్వాదాలు పొందుదాం. అలాంటి భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.